పచ్చని రాష్ట్రాన్ని విడగొట్టారట. ఇది అన్నాడా? నేనే తినలేదా, నేను చూడలేదు. మరి అంటే అనడేమో, అనలేకపోతే అనలేదేమో. ఆయన రాసిండు. ఎవరు రాయలే, మరి ఒకటే రాసిండు. తెలంగాణ వాదం అంట. తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టారట. పచ్చని ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టిరట. తెలంగాణ రాజకీయ నాయకులట. మానవ రక్తానికి అలవాటు పడ్డారట. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలట. తెలంగాణ గతంలో తెలంగాణ జై తెలంగాణ అనొద్దు అంటూ మాట్లాడినట. అది మాట్లాడిన అప్పుడు హుకుం జారీ చేసిన ఆయన మాట్లాడేది కదా. ఆల్రెడీ తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక ఇంకా జై తెలంగాణ జై తెలంగాణ ఎన్ని రోజులు సెంటిమెంట్ వాడుతుంది బీఆర్ఎస్ అని అన్నాడు. ఈ పదం వాడడం దాని వెనకంగా ముందర వెనకంగా ఎక్స్టెన్షన్ ఉంది. ఇంకేంది, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ మద్దతు ఇస్తుందా అని ఒక క్వశ్చన్ మార్కు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ. ఇన్ని రకాలుగా ఇక మోడీని, రాకేష్ రెడ్డి గారిని, బీజేపీని అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ తెలంగాణ వ్యతిరేకులే అని రాసిండు మన శంకర్ గారు. కానీ తెలంగాణ రాష్ట్రంను గుండు సున్నా ఇచ్చారు మరి బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటారు? అది రాయలేదు. మరి అది కూడా రాస్తే బాగుంటుండే, అది రాయలేదు. తెలంగాణ 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 పదాన్ని చేసి భారత రాష్ట్రం చేసినట్టు దాని పని అయిపోయింది. దేశమోడి శని మీద కూర్చున్నట్టు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. మరి ఇంతగా రాసిన శంకర్ గారు మరి అది కూడా రాస్తే బాగుంటుండే. మొత్తానికి తెలంగాణ పేరే తీసేసింది బీఆర్ఎస్ పార్టీ అని. అది రాయలేదు. ఇంకేంది, కాంగ్రెస్ చోటే బాయ్ని బీజేపీ బడే బాయ్ కాపాడుతుండు. ఇది ఎలాంటి అపవిత్ర బంధం అని ఒక క్వశ్చన్ మార్క్. ఎస్ఎల్బీసీపై బీజేపీ ఎందుకు దర్యాప్తు జరపలేదు? 200 రోజులైనా కాంగ్రెస్ ముద్రలను వెలికి తీయలేదు. అబ్బా అబ్బా అబ్బా, 200 రోజులు దాటినట్టునే. ఎస్ఎల్బీసీ 6 నెలలు దాటింది. 3 18 కదా, 180 రోజులు దాటిపోయింటే 6 నెలలు దాటి 7 నెలలు పడ్డావు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ చచ్చిన సేవలను తీయలేరు. బీజేపీ దాని గురించి మాట్లాడదు, కానీ కాళేశ్వరం గురించే మారుతుంది. ఎందుకంటే చంద్రన్నకు అక్కడ మేలు జరుగుతుంది కాబట్టి, చంద్రబాబుకు మేలు జరిగేదాన్ని మారుతారు. ఎస్ఎల్బీసీ మాట్లాడితే ఇప్పుడు చంద్రన్నకు అన్యాయం జరుగుతుంది కదా. మా అడంగా పోతిరెడ్డి పడి పొక్క కొట్టాలి కదా, పోతిరెడ్డి పడి ఆందోళన లాగాలనే. కేటీఆర్ మంచి లాజికే మాట్లాడండి. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదట. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కేటీ రావన్న బానే కడిగిపాడేసాడు. బడే బాయ్ చోటే బాయ్, బీజేపీ రేవంత్ అన్న 2 ఒకటేను. అందుకే ఒకరినొకరు కాపాడుకుంటారని ఆయన అంటాను. మరి నిజమా కాదు ప్రజలుగా మీరు చెప్పండి. మరో తప్పదు, 2 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్. రేవంత్ సర్కారు మొద్దు నిద్ర. విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉన్నది. ప్రభుత్వం మౌనం ఎందుకు? విద్యారంగాన్ని తాకట్టు పెట్టారా? సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. అన్నా మాకు విద్య గురించి మాకు తెలియదే. మీ గుడంబా సెంటర్లో సోపతి, మీ మామ లెక్క 60,000 పుస్తకాలు 80,000 పుస్తకాలు చదవలేదు. అది మాకు తెలియ, మమ్మల్ని ఏం చేయమంటారు? అటుంటది లెక్క. ఇంకేంది, మంత్రి సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రాజేందర్ అదృష్టం వల్లే గెలిచిన సురేఖ అనట. వాళ్ళ పుడకో పార్టీ మారలేని రాజేంద్రట. మంత్రులు అంటే ఆదర్శంగా ఉండాలి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇక రెడ్డి వర్సెస్ బీసీ నా పంచాయతీ. ఏం పంచాయతీ మరి అది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్, ఈయన కాంగ్రెస్, ఒకటే కాంగ్రెస్ పని ఇద్దరు కయ్యం పెట్టుకుంటే జనాలను అవుతారు కాంగ్రెస్ పార్టీని చూసి. నవ్వపోతే ఏం చేస్తారు మరి? కాంగ్రెస్ కు ఎంఐఎం అంటే ఎందుకు భయం? తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి, అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఎందుకు జరపట్లేదు కేంద్ర మంత్రి? అరే, విమోచన దినం జరపాలంటే రజాకారుల వారసులే, కాశీం రజనీ మూలాలున్న వ్యక్తులు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఎంఐఎం పార్టీ మరి బరాబరే కాంగ్రెస్ పార్టీ సోపతేనాయే. వాళ్ళకి వ్యతిరేకంగా విమోచన ఎట చేస్తారా? అట్లా చేయకూడదు కదా. కిషోరన్న ఎట చేస్తారు అట్లా సింపుల్ గా? నువ్వు అన్నంత సింపుల్ కాదు అట్లా విమోచన దినాలు చేయాలంటే. గడప దాటదు పొలిమేర వీడొద్దట. ఇంకో చేతగాక చేయలేకనా. బీజేపీకి జూబ్లీస్ గుబులట. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ రామచంద్రరావుకు ఎన్నిక పరీక్షట. గెలిస్తే ఓకే, ఓడితే అపవాదు. సెగ్మెంట్ లో ప్రతి వారం కేంద్ర మంత్రి పర్యటన. బైపోలు కోసం ఇప్పటికే 5గురితో కమిటెడ్. గత ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైంది. మరి ఇప్పుడన్నా 2 కా 1 కా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తారా? మరి భయం అవుతుందంట. ఇదకు
అది తెలిసి జూబ్లీస్లో మనం ఏం పెద్ద ఫైదా అయ్యి ఉండదు, ఎందుకంటే మొత్తం ఆడ తుర్కోల ఓట్లే ఉన్నాయి మెజారిటీ. లేరుగా అంటే వాళ్ళు కరెక్ట్గా ఉండరు, వాళ్ళ పార్టీ ఏదైనా వాళ్ళకి తెలుస్తుంది. హిందువుల కరెక్ట్ ఏం లేదు, మాకు ఏ పార్టీ అవుతుంది, మాకు సెక్యులర్ మేము, మాకెట్టుంది అట్లా